నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు శ్రీకాళహస్తిలో మొన్నేమో బొద్దింక, నేడు జెర్రీ. అసలు గురుకుల పాఠశాలలో అసలు ఏం జరుగుతుంది, ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్, మనకి ఒక పొరపాట్లు ఉంటాయి ఇంట్లో. మనకు కూడా ఇంట్లో అమ్మ అన్నం వండిన ఇంట్లో ఒకసారి తల వెంట్రుకు లేకుండా మనం ఉండం. ఓకే, కానీ మనం హోటల్కి ఎందుకు వెళ్తాం? ఎగ్జాంపుల్ చెప్తున్నా. హోటల్కి వెళ్ళి తిన్నప్పుడు హైజీనిక్గా ఉంటుందని. అలాగే హాస్టల్స్లో ఎందుకు ఉంటాం? హైజీనిక్గా ఫుడ్ పెడతాడు, మా అబ్బాయి సురక్షితంగా ఉంటాడని చెప్పే కదా అక్కడ వేస్తారు. హైజీనిక్స్ ఎక్కడుంది? హోంమంత్రి గారు వెళ్ళినప్పుడే బొద్దింకో వెంట్రుక ఏదో వస్తే ఇంకా హోంమంత్రి గారు లేనప్పుడు ఎన్ని వస్తున్నాయో ఆలోచించుకోండి ఒకసారి. ఆ కోణంలో చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, గతంలో ఒక వారంకి రోజుకొక చొప్పున మెనూ చొప్పున పిల్లలకి అన్నం పెట్టిదేరా, ఇవాళ ఎలాంటి వేతలు ఉన్నాయో గమనించుకోమనండి. ఇది ప్రజల నోటీస్లోకి వెళ్తే చాలు, అంతకన్నా ఇంకెళ్ళలేదు. అది బొద్దింక కాదు, వెంట్రుక అన్నట్టు హోంమంత్రి ఏదైతే నెట్ సార్. ప్లేట్ల కిందన స్టీల్ ప్లేట్లు ఏమో బొద్దింక, ప్లాస్టిక్ ప్లేట్లు ఏమో వెంట్రుక, గ్రీన్ కలర్ ప్లాస్టిక్ ప్లేట్లు. మరి అలాంటప్పుడు రెండు దగ్గర వెళ్ళినట్టు హోంమంత్రి గారు రెండు దగ్గర ఓదర బొద్దింక ఓదర వెంట్రుక వచ్చినట్టు ఎందుకు చూడరు మీరు? ఇప్పుడు ఏపీలో ఏంటంటే ఈవీఎం ట్యాంపరింగ్ మీద అని చెప్పేసి కూడా నిన్న వైసీపీ నేతలు ఎలక్షన్ కమిషన్ కలిశారు. నిజంగా 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందా? ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే కూటమి అధికారంలోకి వచ్చిందా అంటే ఏం చెప్తారు? రెండు విషయాలు నేను మళ్ళీ చెప్తున్నా. ఈవీఎం ట్యాంపరింగ్ అన్నది కన్నా ఈవీఎంలో ఉన్న భారతదేశ జనాభా గణాంకాల స్టాటిస్టిక్స్ ఏమున్నాయో దాని మీద ప్రయోగం చేయండి ఎవడైనా. ఓకే, 2011లో జరిగిన గణన ప్రకారం 117 కోట్లు 119 కోట్లు జనాభా లెక్కలు మాత్రమే దాంట్లో ఉన్నాయి. 2011 తర్వాత జరిగిన జనాభా రిజిస్ట్రేషన్స్ ఏవైతే ఉంటాయో ఓటు హక్కు 18 ఏళ్ళకి వచ్చింది. వాళ్ళందరితోనూ ఒక పెద్ద గేమ్ చేస్తున్నారు వీళ్ళు. రెండోది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 45 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి ఎలక్షన్స్ ముందు. ఒక్క విజయసాయిరెడ్డి తప్ప వైఎస్ఆర్సీపీ నుంచి ఎవ్వడూ ప్రతిస్పందించలే. ఇప్పుడు చేతులు కాంతా తాకులు పట్టుకుంటే ఎక్కడ ఈవీఎంల మీద పడేడిస్తే? అంటే బ్యాలెట్ ఎన్నికలే ముద్దు, ఈవీఎం ఎన్నికలు వద్దు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. అది కాంగ్రెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది. వాళ్ళకి స్టిపులేటివ్ టైం అయితే ఇచ్చింది. గౌరవ సుప్రీంకోర్టుకు కూడా క్షమాపణలు చెప్పింది. ఏది ఎలక్షన్ కమిషన్ ఈ ఎలక్షన్స్ నేపథ్యంలో ఏమవుతుందో చూద్దాం. దాని చేసే అవకాశం ఉందా? పూర్తిగా రద్దు చేసే ఛాన్సెస్ ఉన్నాయి. కాంగ్రెస్ స్ట్రెంత్ ఉన్నాయి. అన్ని ఎలక్షన్ ఆఫీసుల దగ్గర ఎలక్షన్ కమిషన్ మీద తీవ్ర నిరాహార దీక్షలు గరావులు చేస్తే రాబోయే రోజుల్లో దేర్ మే బీ అన్ ఆప్షన్. మరి 2019లో ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదు, 2024లో ఈవీఎం ట్యాంపరింగ్ అయిందా? అంటే జగన్ హయాంలో ఈవీఎం ట్యాంపరింగ్ కాలేదు కానీ చంద్రబాబు నాయుడు హయాంలో ఈవీఎం ట్యాంపరింగ్ అయింది. రెండూ కాదండి. ఈవీఎం ట్యాంపరింగ్ మీద నేను ఎప్పుడూ మాట్లాడను కూడా. నేను చెప్తున్నాను జనగణన ప్రకారం ఆ డేటా ఉంది లోపల. అందుకే మేనా వీళ్ళందరూ ఏమి కాకుండా కాగితాలు కాల్చినట్టు కాల్చేస్తున్నారు డేటా స్లిప్లో. నేను ఎందుకు? ఖచ్చితంగా ఎక్సెస్ ఓటింగ్ ఫాలో అయింది, అది నేను చెప్పగలను. ఎక్సెస్ ఓటింగ్ అంటే 2011 నుంచి ఈరోజు 2025 దాకా ఉన్న దేశ జనాభా 160 కోట్ల మధ్యలో ఉందని అందరూ అంచనాలు చెప్తున్నారు కదా. వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయి ఎలక్షన్స్లో ఏమైనా బంగ్లాదేశ్ వెళ్ళి వస్తారా, లేదా శ్రీలంక వెళ్ళి నేపాల్ వెళ్ళి కూర్చొని వస్తారా? వీళ్ళు కూడా ఓటు వేస్తారు కదా. లోపల మీ దగ్గర మిషను ఏ డేటా ఉంది? 117 కోట్ల డేటా ఉంది. బయట ఓట్లు పడివి 150-160 కోట్లది. అంటే అగ్రిగేట్ని ఒక్కొక్క స్టేట్కి 1 కోటి మంది పెరిగినట్టే కదా. ఇంకా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు 6 కోట్ల ఆంధ్ర ప్రజలు అన్నాడు. ఇవాళ 6 కోట్ల ప్రజలు ఆంధ్రప్రదేశ్లోనే ఉంటారు, ఇటు తిప్పి. ఇంకా తెలంగాణలో 4 కోట్లు. ఏంటి లెక్క? ఎక్కడి నుంచి వచ్చారు? అదే 83లో రామారావు గారు 6 కోట్లే చెప్పారని చెప్పి ఈ తపేలా ఛానల్లో 6 కోట్ల ఆంధ్రలో రోజు డిబేట్లు పెడుతున్నారు అనుకోండి. మిగిలిన సంగతి ఏంటి? కేఎస్ ప్రసాద్ గారు, జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన ఎందుకు రద్దయిందంటారు? పైన అంటే కొంతమంది ఏం మాట్లాడుతున్నారంటే ఢిల్లీ పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది కాబట్టి, రెడ్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఆపారు అనేది చర్చ. నిజమేనా? ఇప్పుడు సింపుల్ లాజిక్ చెప్తా. జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకి వెళ్ళినా, పొగిలి వెళ్ళినా, తెనాలి వెళ్ళినా, రాప్తాడు వెళ్ళినా, ఏడికి వెళ్ళినా సెక్యూరిటీ ఇవ్వట్లే. సెక్యూరిటీ కేవలం హైవేలో నిర్బంధించడానికి, జనసమూహాలని అట్టడానికే సెక్యూరిటీ ఇస్తున్నారు వేలాది మందిని పెట్టి. కానీ ఇక్కడ ప్రాబ్లం వల్ల ఏంటంటే అతని ప్రాణహాని ఉంది. ఇది గతంలో కోడికత్తి కేసు, రాయి ఇలాంటివన్నీ చూసుకుంటే ఇవాళ గౌరవ హైకోర్టులో వాళ్ళ పిటిషన్ ఉంది. ఇవాళ రేపట్లో జడ్జిమెంట్ ఉంది. అది ఇస్తే గ్యారంటీగా ఆయనకి ఏంటో రోప్ పట్టి పెడతారు. Z+ కేటగిరీ ఉంది కాబట్టి. మీరు ఆయన అపోజిషన్ స్టేటస్ ఇవ్వమని ప్రభుత్వాల తరఫున అనుకోవచ్చు. బట్ న్యాయస్థానం ప్రాస్పెక్ట్లో దే విల్ డెఫినెట్లీ గివ్ ఎ డైలాగ్. ఎందుకంటే రెండు అక్కడ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఆయన సెక్యూరిటీ రీజన్స్తో అతనికి సెక్యూరిటీ పెంచమన్న కేసు ఒకటి ప్యారల్గా ఉంది. రెండోది అతని పర్యటనలో ఆద్యంతం ఏ విధంగా మొన్న పొగిల్లో రాళ్ళేసి కొట్టడం అండ్ ఇక్కడ నిన్న జరిగిన సత్యనాపల్లిలో జరిగిన పొరపాటు, వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పోలీస్ డిపార్ట్మెంట్కి గ్యారంటీగా ఒక డైరెక్షన్ ఇస్తుంది. హెన్స్ ఫోర్త్ వేర్ ఎవర్ ఈ గోస్ రోప్ పార్టీ పెట్టండి. కాన్వాయ్ రోప్ పార్టీతో వెళ్ళింది అనుకోండి, ఖచ్చితంగా సైడ్ నిలువరించబడతారు. నిలువరించబడినప్పుడు ఆయన కాన్వాయ్ ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. జనసమూహాలు ఒక పారలుగా ఒక రిథమిక్గా ఉంటారు తప్ప ఇష్టం వచ్చినట్టు బొంబార్డింగ్ చేయడం. ఉదాహరణకి హెలీప్యాడ్ దగ్గర సెక్యూరిటీ ప్రొవైడ్ చేయండి అన్నప్పుడు ఖచ్చితంగా టెరిటరీ పోలీస్ జోన్లో ఉంటుంది. ఎవడు పడితే వెళ్ళడానికి ఉండదు.
మొన్న రాప్తాడులో జరిగింది ఏంటి? పోలీసులు లేరు అక్కడ. హెలికాప్టర్ దిగే టైంకి జనాలు విచ్చలవిడికి వెళ్ళడానికి వెసులుబాటు దొరికింది. ఎందుకు పాపం వాళ్ళు హైవేలో నిలువరించడానికి ఉన్నారు పోలీసులు. 900 మంది పైచీలకి హైవేలో ఉండి అక్కడ 30-40 మందిని పెడితే ఎక్కడ నిలువరిస్తారు అన్ని వేలాది మంది ప్రజలకి? ఇది ప్రాబ్లం. ఇవి కోర్టు ఒక బ్రహ్మాండమైన డైరెక్షన్ ఇస్తుంది హెన్స్ ఫోర్త్ దాన్ని బట్టి. అంతేకాని ఢిల్లీ వాళ్ళు చెప్పారు అయితే జగన్మోహన్ రెడ్డి ఆగాడు అన్నది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెలిప్యాడ్ 3 ఇచ్చారు. ఒకటి స్కూల్ దగ్గర ఇచ్చారు. ఆ స్కూల్ నుంచి జైలుకి వెళ్ళే దగ్గర 3 కిలోమీటర్లు వాళ్ళు నిలువరించలేరు పోలీసులు ఆ జనాల్ని. రెండోది హైవే ప్యారల్గా బైపాస్లో ఇచ్చారు. అక్కడి నుంచి అంటే హైవే కూడా స్తంభించిపోద్దని వద్దన్నారు. మూడోది ఇచ్చిన హెలిప్యాడ్ ఏంటి? జైలుకి వెనకాల 1 కిలోమీటర్ చెట్లు తొప్పలు ఉన్నాయి, హై టెన్షన్ వైర్లు ఉన్నాయి. రిస్క్ ఎవరు తీసుకుంటాడు? అంటే జగన్ ఇప్పటికీ బీజేపీతో ఉన్నాడు, బీజేపీ చెప్తే వింటాడు, బీజేపీ దత్త పుత్రుడు అన్న వ్యాఖ్యల్ని మీరు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్న మాటకి ఇప్పుడు ప్యారల్గా ఇది అని కొత్తగా పదాలు స్టార్ట్ చేసి ఈ తెపేల ఛానల్కి నోరు ఆగదు కదా. ఆ నిజంగా అనుకుంటే పొత్తులో పోయి ఉందుడు మొన్న వీళ్ళ బదులు ఆయన ఉందుడు. అంటే బీజేపీ కూడా పొత్తు పెట్టుకుంటారంటే జగన్మోహన్ పొత్తు పెట్టుకోండి. ఇండిపెండెంట్గా సింగిల్ పార్టీ బయట ఉంటాడు, మా అయితే బయట నుంచి సపోర్ట్ చేస్తాడు. బిల్లు అన్నింటికి సపోర్ట్ చేశారు కదా లాస్ట్ టైం. అలాగే ఉంటుంది అయింది. ఆ సపోర్ట్ ఇప్పుడు శ్రీరామ రక్షగా మారింది అనేది చర్చ. అరెస్ట్ కాకుండా ఉండడానికి లిక్కర్ స్కామ్ కానీ బీజేపీ వాళ్ళని అడగండి సార్, బీజేపీ వాళ్ళని అడగండి. సిబిఐ ఈడీ కేసులు ఇప్పుడు ఎప్పటి నుంచో ఉన్నాయి ఆయన మీద. సిబిఐ ఈడీ వాళ్ళకి ఆయన ఇచ్చిన ఛాలెంజ్ ఏంటి? డిశ్చార్జ్ పిటిషన్ వేసాడు, ఈ కేసుకి నాకు సంబంధం లేదని. సంబంధం ఉందని వాళ్ళు వెళ్ళి బాబు ఇదిగో జడ్జి గారు ఇవ్వండి సంబంధం, ఆయన లాప్ట్ ఏంటంటే 2 నిమిషాల పని. ఎందుకు చేయట్లే పని? అదే ఎవిడెన్స్ లేదు. అదృశ్య శక్తి ఉంది కాబట్టి పని చేస్తారు. అదృశ్య శక్తి వాళ్ళకాడ ఎవిడెన్స్ లేక. ఎవిడెన్స్ ఉంటే రమ్మన్నాడు సార్. అన్ని క్విడ్ ప్రోకో ఇవన్నీ పదాలన్నీ పెట్టారు, నిజమే బాగున్నాయి. ఏవి ఆస్తులు జప్తు చేశారు. బీపీ ఆచార్య గారిని అరెస్ట్ చేశారు, శ్రీలక్ష్మిని అరెస్ట్ చేశారు. వీళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? మన బీపీ ఆచార్య గారిది లేపాక్షి భూములు దాంట్లో ఇచ్చిన కోర్టు డైరెక్షన్ చూసారా? ఆపాదించడం చాలా సులువు. శంకర్రావు రాశాడు, మన లెక్కర్ స్కామ్ కూడా చూడండి, శ్రీనివాసరావు రాశాడని కేసులు పెట్టినంత సులువు కాదు కదా. కేసుల్ని దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గౌరవ న్యాయస్థానాలు కూడా బొమ్మాడింగ్ అదే ఉన్నాయి. ప్రతిదీ కట్టుపేసి తీసుకొచ్చి నా ముఖాన్ని పెడుతున్నారు. ఇది ఏ బేసిస్లో ఎక్కడ డబ్బులు డీవేట్ అన్న దాన్ని పట్టుకుని రండి అంటే అది తప్పని చెప్తున్నారు పెట్టకథలు. ఎల్ఐ చెప్పాడు కాబట్టి పొల్లయ్య కాబట్టి వెంకట్రావు కాబట్టి తాతయ్య కాబట్టి మొత్తాత, ఇలా తీసుకొచ్చి అందరినీ అరెస్ట్ చేసి కూర్చుని తిరుగుతున్నారు కాలక్షేపం చేసి. ఈ రెడీగా ఉంటారు కదా. ఇది తెప్పలగల్లు అరే లెక్కర్ స్కామ్, అలా చెవిరెడ్డి అరెస్టు, వాళ్ళ తమ్ముడు అరెస్టు, వాళ్ళ బాబాయ్ అరెస్టు, వాళ్ళ ఫ్రెండ్ అరెస్టు. ఎవడికరా వీళ్ళు అందరూ? మాకు ఎవడికో ఉపయోగం, జైల్లో తిండిదండగా. పోనీ ఏమైనా సాధిస్తారంటే ఏటీ లేదు. అద్దెగిలో 2 ఆఫీసర్లు దాంట్లోంచి సెలవు పెట్టి వెళ్ళబోతున్నారు, అప్పుడు మాట్లాడదాం దాని మీద. అంటే ఇలాంటి ప్రచారాలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఖండిస్తలేరు? జగన్మోహన్ రెడ్డి కోర్ ఓట్ బ్యాంక్ కూడా ఆ నష్టం కలిగించే అవకాశం ఎలక్షన్ అప్పుడు చూద్దాం సార్. మీరు ఎందుకు ఇప్పుడు కోర్ ఓటు బ్యాంక్ ఏమవుతుందో అది అంటున్నప్పుడు కన్సిస్టెంట్గా 40% ఓటు బ్యాంకులు మెయింటైన్ చేసుకుని వస్తున్నాయి తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ. ఎలక్షన్ గెలిపోవటం పక్క తీస్తే 40% ఓటు బ్యాంకులకు ఉన్నాయి స్థిరంగా. రేపు ఎలక్షన్ ఏమవుతుందో తర్వాత విషయం. మీరు అంటే బీజేపీ ఉందా అంటే బీజేపీ వాళ్ళని అడగండి, ఎందుకు ఉన్నారో చెప్తారు వాళ్ళు. కూటమితో వెళ్తూనే ఉన్నారు కదా. ఎందుకు నేను మామిడికాయ రైతులతో కుప్పం నుంచి మాచాడు బ్రహ్మాండంగా 8 రూపాయలు ఇస్తా ఉన్నారు కదా. ఇదే కర్ణాటక గవర్నమెంట్ కాంగ్రెస్ 14 రూపాయలకి ఒప్పుకున్నారు కేంద్ర ప్రభుత్వం మామిడికాయల రేటు కొనడానికి. ఇక్కడ 8 రూపాయల 8 రూపాయలకి నేను చంద్రబాబు గారి లెటరే యాక్సెప్ట్ కాలే. చెప్పనా? దాని డీటెయిల్స్ మీకు ఇస్తాను కూడా, పంపిస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి. మరి కేంద్ర ప్రభుత్వం ఎవరితో ఉన్నట్టు? కాంగ్రెస్ ప్రభుత్వంతో ఉన్నట్టే. చెప్పండి. రైతు ప్రభుత్వం ఎవరిది రైతు ప్రభుత్వం? నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి మీరు. దాటేసి మళ్ళీ ప్రశ్న కాదు. ఇప్పుడు ఇది ఉంది కదా, మామిడికాయ రైతులది కర్ణాటక ప్రభుత్వం నెగోషియేట్ చేసిన దాని ప్రకారం కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మామిడి పండ్లను కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కిలో 16 రూపాయలకి 2.5 లక్షల మెట్రిక్ టన్నుల మామిడి పండ్లను కొనుగోలుకు ఆదేశించింది. అంటే ఎంఎస్పీ అంటారు తెలుసు కదా, 16 రూపాయలు మేము ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం భరోసా ఇచ్చింది. 8 రూపాయలకి దిక్కుదేమనలేదు. ఈ గజెట్ ఎందుకు రాలే మనకెందుకు రాలేదు అంటే ఎందుకు రాలే? కూటమిలో వీళ్ళ వల్లే బతికి పట్టకడుతుంది కదా బీజేపీ ప్రభుత్వం. ఎవరి పక్కన ఉన్నారు? 2 రూపాయలు అమ్ముతున్న వాళ్ళకి 8 రూపాయలు నేను చంద్రబాబు గారు ఇన్వెస్ట్ చేస్తే దిక్కులే వాళ్ళకి. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కదా, కాంగ్రెస్ బీజేపీ కలిసిపోయి పనిచేస్తున్నాయి అక్కడ లేదు. మరి మీరే చెప్పండి కాంట్రడిక్షన్. వీళ్ళు కూడా పెంచుతారేమో, టీడీపీలు కూడా, కూటమి ప్రభుత్వం. సార్ ఇది ఎంఎస్పీలు డిసైడ్ చేసేది కేంద్ర ప్రభుత్వం సార్. 16 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఎష్యూర్డ్ ప్రైస్ ఇచ్చుకుంటుంది. మన 8 రూపాయలకి దిక్కులే. యు నాట్ గెటింగ్ మై పాయింట్. 16 రూపాయలు ఎష్యూర్డ్ ప్రైస్ మేము ఇస్తున్నాం. అది 20 రూపాయలకు కొనండి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం 30 రూపాయలకు కొనండి. 16 అయితే గ్యారెంటీగా వస్తుంది వాళ్ళకి. ప్రభుత్వానికి నష్టం కదండి. మరి కర్ణాటక ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది కదా. ఇప్పుడు 2 రూపాయలకి బయట పోసి కన్నా 16 రూపాయలు కొంటున్నారు కదా వాళ్ళు. అలాంటి ఇనిషియేషన్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఏదైనా అడుగుతున్నా.
అండర్ ద గైడ్లైన్స్ ఆఫ్ కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు తెల్లారింది, నిన్న మాడారు కదా కుప్పంలో ఆయన, మాది పల్పోలతో 8 రూపాయలకి నెగోషియేట్ చేసామని. మరి గెజిట్ తెల్లారి కర్ణాటకలో తెచ్చుకున్నారు, మేమేం చేస్తాం దానికి? ఆంధ్రప్రదేశ్కి ఏమైనా వివక్ష? యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పినట్టే బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్కి వివక్ష చూపించారు. వివక్ష ముందు 70,000 కోట్లు ఇచ్చారు, పెట్టుబడులు వస్తున్నాయి. 70,000 కోట్లు ఎవరికి ఇచ్చారు? ఏపీకి. ఎవరు ఇచ్చారు? కేంద్ర ప్రభుత్వం. ఎప్పుడు ఎలా ఇచ్చారు? ఏ రూపంలో ఇచ్చారండి? ఏ రూపంలో ఇచ్చారు 70,000 కోట్లు? ప్యాకేజీ రూపంలో అనుకుంటా. ఎవరికి? టీడీపీ కూటమి ప్రభుత్వానికి ప్రమాణ స్వీకారం అయిన వెంటనే. ఏ పేపర్లో వచ్చింది సార్? ఎవరు చెప్పారు మీకు? మీరు ఆలకన్నా మించిపోయిన కొత్త కథ ఏమైనా నెరేట్ చేశారా మీరు? ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి ప్యాకేజా, గ్రాంట్ ప్యాకేజ్ ఏది చూపించండి నాకు. నేను చార్ట్ అకౌంటెంట్గా అడుగుతున్నా, యానీ తీసుకొస్తారు సార్ ఈ ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్? నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టారు, 70,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, 6,40,000 కోట్ల అప్పు బడ్జెట్లో. చూపించండి నాకు రెవెన్యూ ఇన్పుట్స్లో. రెవెన్యూ డెఫిసిట్ పాలు చూపిస్తుంది, రెవెన్యూ లోడ్ బడ్జెట్ మంది 56,000 కోట్లు ప్రాథమిక అంచనా ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వాల్సిన ఇది ఉంది నా దగ్గర డేటా. ఒక్క నిమిషం ఆగండి. ఏం సార్ ఎక్కడి నుంచి తీసుకొస్తారండి డెలిబరేషన్స్? నాకు అర్థం అవ్వదు. మోడీ 2 సార్లు వచ్చారు కదండి. 3 సార్లు వస్తారు, చెమ్ము నీళ్ళు మట్టి మన మోహన పోయడానికి, వాడికి చాక్లెట్ ఇవ్వడానికి. ఎవరున్నారండి? ఎక్కడ ఉన్నారు అందరూ? ఇలాంటి ఫాల్స్ నెరేషన్స్ తీసుకెళ్ళి, నేను కూడా కాదు, ఆ తెప్పల పేపర్లను రాసుకుని చచ్చారు రెవెన్యూ లోటు మీద. ఇవ్వలేదంటారా? రూపాయి ఇవ్వలే. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చారా మరి? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు సార్ ఈ ఫిగర్లు? 70,000 కోట్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకి ఇస్తే ప్రపంచం తెరబడిపోయింది మనకి ఇప్పటికి. గూగుల్ కూడా తీసుకొస్తున్నారు కదా సార్ రాయలసీమకు. ఏంటి తీసుకొస్తున్నారు? గూగుల్ ఏం చేసుకోండి? పెట్టుబడిదారుల మీటింగ్లో సీఎం చంద్రబాబు కూడా అన్నారు కదండి, మీరు ఎటోళ్ళు ఉండబట్టే బ్రాండ్ అంటేనే సిబిఎన్ అంటేనే బ్రాండ్ అంటేనే అమరావతి అంటేనే బ్రాండ్ సిబిఎన్ చెప్తున్నారు కదా సార్. అయితే సరే సార్, మాకే అభ్యంతరం లేదు, అవన్నీ చెప్పి నేను వరల్డ్ బ్యాంక్ ఏం చెప్పిందో చెప్పండి సార్ ప్రజలకి. ఏం చెప్పింది? 1,000-2,000 ఎకరాలు అమ్మేసి మీరు డబ్బులు ఇస్తా అన్నారు కదా, డబ్బులు తెచ్చుకుంటున్నారు కదా, దగ్గర 25 కోట్లు 30 కోట్లు కనబడుతున్నాయి కదా. 53% చేరిన రాష్ట్ర రెవెన్యూ లోటు పంపిస్తాను వెనకాల డిస్ప్లే. నేను కాదు, ఈనాడు పేపర్ ఆడ కరపత్రం వాళ్ళది వేసింది. కేంద్ర పన్నుల్లో వాటా 40,807.28 రావాల్సిన దగ్గర 4,221.50 వచ్చింది, 10%. మీకు ఇంకా చెప్తా, కేంద్ర పన్నుల వాటా తర్వాత రెవెన్యూ రాబడిలో లోటు, పన్నుల రాబడిలో లోటు, జిఎస్టీ 27,477.15 ఇస్తే 7,751.42 తిరిగి ఇచ్చారు. ఇంకా రావాల్సిందే వాళ్ళ దగ్గర నుంచి ఎంత ఉందో చూడండి. మన రాష్ట్రం నెక్కచ్చిగా ఇచ్చింది. కేంద్ర గ్రాంట్లు, ఇది మీరు ఇందాక 70,000 కోట్లని ఒక అబద్ధం చెప్పారు కదా ప్రజలకి, 32,284.40 అంచనా వేసుకున్నారు ఈ సంవత్సరం గ్రాంట్ వస్తుంది మనకని. సంవత్సర కాలంలో వాళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా? 511.80. ఎంత సార్? 70,000 కోట్ల? ఎర్రేదోలో అనుకుంటున్నాను. చెప్పింది కాదు, సీఎం గారు చెప్పారు, సాక్షాత్ ముఖ్యమంత్రి. ఏం చెప్తారండి? పేపర్లో వచ్చింది, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇచ్చింది, కేంద్ర బడ్జెట్ తీసుకుని మాట్లాడండి. ఏం సార్ ఎక్కడ ఉన్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక అంచనాలే 32,284 కోట్లు గ్రాంట్ మాకు వస్తుందని యాంటిసిపేషన్లో ఉన్న దగ్గర 311 కోట్లు ఇచ్చింది ఇప్పటికి. 511 కోట్లు ఇచ్చింది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు 70,000 కోట్లు? ఎందుకు సార్ అబద్ధాలు చెప్తారు అందరికీ? కుక్డప్ ఫిగర్స్ చెప్తున్నారు. 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, అలాగే ఇవి కూడా చెప్పిండి. ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి నా 70,000 కోట్లు ఇచ్చారు, 1,00,000 కోట్లు ఇచ్చారు. అలా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో నేను 79,614 కోట్లు ఎస్టాబ్లిష్ చేశాను కాబట్టి, అవి ఇచ్చారు కాబట్టి నేను కూటమికి వెళ్ళిపోయాను. పవన్ కళ్యాణ్ గారితో కూడా చెప్పించండి. దరిద్రం వెళ్ళిపోద్ది. ఎర్రమలోకల్లో కూర్చుని ఉంటారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, చిరతలు కొట్టుకుంటున్నా. సార్ ఏఐతో మాట్లాడుతున్నా, గతంలో ఐటీతో మాట్లాడా, ఇప్పుడు ఏఐతో మాట్లాడుతున్నా అని కూడా చెప్తున్నారు కదా సార్. చెప్పారు సార్. చెప్పిన తర్వాత జరిగిన పర్యవసానాలు ఏంటి? ఆ కాన్క్లేవ్ పెడుతున్నాం, దాంట్లో ఇఫ్స్ అండ్ బట్స్ ఏమి ఉన్నాయో చూసుకుని దాని మీద ప్రొసీడింగ్ ఎండ్ ఎలా ఉంటుందో చెప్తామని చెప్పి నేను సెమినార్ పెట్టారు. ఎక్కడ 5,000 ఎకరాలతో అంతర్జాతీయ విమానాశ్రయం కూడా వస్తుందని కూడా చెప్తున్నారు కదా సార్, ల్యాండ్ పూలింగ్ ద్వారా. వినండి ఆ కథలండి మీరు. అంతర్జాతీయ విమానాశ్రయంకి నేషనల్ ఎయిర్పోర్ట్ అథారిటీస్ గైడ్లైన్స్ ఉన్నాయి తెలుసు కదా మీకు. 30 కిలోమీటర్ల రేడియోలో 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు వస్తాయా? విజయవాడ ఎయిర్పోర్ట్కి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో. 2013 భూ నివాసాల చట్టం ప్రకారం భూములు ఎక్వైర్ చేసిన తర్వాత డబ్బులు స్టేట్ గవర్నమెంట్ ఇస్తుందా, సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుందా? ఏవియేషన్ సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా, స్టేట్ గవర్నమెంట్ పరిధిలో ఉంటుందా? సెంట్రల్ గవర్నమెంట్ పరిధిలో. మరి అలాంటప్పుడు ఈ 5,000 ఎకరాలకి కేంద్ర ప్రభుత్వం ఏమైనా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? 2013 భూ నివాసాల చట్టం ప్రకారం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ హ్యాంగర్ సిస్టమ్ ప్రవేశపెడుతున్నాం, మేము ఎక్విజిషన్ మేము తీసుకుంటున్నాం అని చెప్పి గ్రాంట్ ఏమైనా ఇచ్చింది దానికి? అంటే కేబినెట్ మీటింగ్ ఇచ్చిందా?
క్యాబినెట్ ఎవరండి? స్టేట్ క్యాబినెట్ మీటింగ్ నాకెందుకు? 40,000 ఎకరాలకి స్టేట్ క్యాబినెట్ మీటింగ్ అది. దాంట్లో మీరు ఊహాజనిత కథలు ఇవి. కేంద్ర ప్రభుత్వం ఏదైనా హ్యాంగర్స్ పెట్టడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ల్యాండ్ ఎక్విజిట్ చేయమన్నాం. 5,000 ఎకరాలు ఉదాహరణకి అమరావతిలో 46,000 ఎకరాలు ఎక్సెస్ తీసుకుంటుంది దగ్గర మాకు ఒక 5,000 గ్రాంట్ చేయండి, మేము 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం ఎంత ఇవ్వాలో ఆ కాంపన్సేషన్స్ మేము ఇస్తామని ఏమైనా చెప్పిందా? అన్నీ తీసుకొస్తున్నారు ఈ కొత్త కథలు. చంద్రబాబు ఉన్నాడు కాబట్టి కూటమిలో ఆయనే. లాస్ట్ టైం కూటమిలో చంద్రబాబు గారు ఉన్నారు సార్. అప్పుడే ధర్మ పోరాట దీక్షలు చేశారు మన రాష్ట్రానికి ఇంత మట్టి నీళ్ళు తప్ప ఏం అవ్వలేదని. మళ్ళీ అదే చంద్రబాబు గారు సంవత్సరం అయింది. మీరు చెప్పిన 70,000 కోట్లకి వెళ్ళదు మా దగ్గర ఎక్కడ ఉన్నాయి కూడా చెప్తున్నాం. ఇంకోటి ఏమన్నా అనలిస్ట్ చెప్తే అంతేగాని బదిలీ చేసి పోయిందరు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.